మళ్ళా మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీ ఉపాధి పోతుంది అని చెప్తే జనం ఆశించిన స్పందన కనిపించలేదు క్రిందటిసారి. వాస్తవంగా క్రిందటిసారి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కానీ అధికార పక్షం ఇవ్వలేదు. 2014లో 19లో వచ్చినటువంటి స్థాయి రాలమ్మన్న 24 ఎంపీ సీట్లు తగ్గినాయి. ఎమ్మెల్యే సీట్లు 19 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే ప్రతిపక్షానికి వచ్చింది, అధికార పక్షం రాల. అంతకు ముందు అయితే బీజేపీ అక్కడ 1 స్థానం 4 స్థానాలు అదే అనుకున్నటువంటి స్టేజ్ అనమాట. ఎక్కడ అని అబ్జర్వ్ చేస్తే నేను మొన్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నేషనల్ న్యూస్ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు అక్కడ మమతా బెనర్జీకి ఓట్లు వేస్తున్నారంటే ఈ హిందుత్వ ఇవన్నీ వాళ్ళకి అనవసరం. నెలకు 1000 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయట. ఎస్సీ ఎస్టీకి 1200 రూపాయలు పడుతుందట ప్రతి నెల. ఇది ఫిక్స్డ్ అట ప్రతి మహిళ 18 దాటిన ప్రతి అమ్మాయికి కూడా. అది మమతా బెనర్జీ ఇస్తోంది ఏళ్ల తరబడి 1000 రూపాయలు. ఎస్సీ ఎస్టీలకి 1200 ఇస్తుందట, మైనారిటీలకు కూడా. అట్లాగే చదువుకునే పిల్లలు ఆడపిల్లలకి 20,000 రూపాయలు డబ్బులు ఇస్తుందట అకౌంట్లో, వాళ్ళకి వేసేస్తారట డబ్బులు. అది 10th క్లాస్ అయిపోయాక ఇంకొక 20,000 రూపాయలు డబ్బులు వేస్తారు.